నమస్కారం. ట్రూత్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఎర్రవెల్లిలో కేసీఆర్ జీవన్ రెడ్డి కీలక భేటీ, పార్టీలో చేరే తేదీని ప్రకటించే అవకాశం. నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, హాజరు కానున్న కాంగ్రెస్ పాలిత 3 రాష్ట్రాల సీఎంలు. అమరావతి అభివృద్ధిపై ఫోకస్, ప్రారంభమైన ఏపీ కేబినెట్ కీలక సమావేశం. నితీష్ కుమార్ రాజ్యసభ గమనం, బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ. ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. నిన్న జగిత్యాల పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనతో సుదీర్ఘంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలతో పాటు కాంగ్రెస్లో ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించినట్లుగా సమాచారం. ఇక కేటీఆర్తో ప్రాథమిక చర్చలు ముగియడంతో తుది నిర్ణయం కోసం జీవన్ రెడ్డి మరికాసేపట్లో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ దళపతి మాజీ సీఎం కేసీఆర్తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్టీలో ఆయనకు దక్కే ప్రాధాన్యత, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత రానుంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే ఆయన అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీలో చేరే తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వేడనుండడం హస్తం పార్టీకి పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాలో తనకంటూ ప్రత్యేక అనుచరగణం ఉన్న జీవన్ రెడ్డి వెళితే అది వచ్చే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ సందడి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నేడు అత్యవసరంగా భేటీ కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీకి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచి నిర్వహించి తలపెట్టిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్ర కేబినెట్ ఇటీవలే మహిళా రిజర్వేషన్ల అంశానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీని ప్రకారం లోక్సభ స్థానాలను 816కు పెంచి అందులో 33% మహిళలకు కేటాయించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఇది 2029 ఎన్నికల నుంచి అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేవలం ఎన్నికల లబ్ధి కోసమే, ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఈ బిల్లును తెస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి అన్యాయం జరుగుతుందన్న ఆందోళనను జయరాం రమేష్ వంటి నేతలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం పార్లమెంట్ వ్యవహారాలే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై కూడా సిడబ్ల్యూసీ దృష్టి సారించనుంది. గురువారం జరిగిన కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఎన్నికల పోలింగ్ సరళిని సమీక్షించడంతో పాటు ఈ నెల 23, 29 తేదీల్లో జరగబోయే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యవహారాలపై చర్చించనున్నారు. అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ పరిణామాలపై కూడా కాంగ్రెస్ ఒక స్టాండ్ తీసుకోనుంది. ఈ కీలక సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రత్న కూడా వెళ్లారు. తెలంగాణతో పాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు కూడా ఈ భేటీలో పాల్గొని తమ రాష్ట్రాల గొంతును వినిపించనున్నారు. ముఖ్యంగా డీలిమిటేషన్ అంశంలో రాజ్యాంగ సవరణ విషయంలో కేంద్రం తొందరపడకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి సహా పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా సుమారు 39,436 కోట్ల విలువైన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 31 ప్రాజెక్టులకు కేబినెట్ లాంఛనంగా ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు విద్యారంగంలో ఫీజుల నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఆర్డినెన్స్ కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల స్థాపనపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. రాజధాని అమరావతి నిర్మాణం, వివిధ సంస్థలకు భూముల కేటాయింపులపై కూడా సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం 28 జిల్లాలకు కొత్త జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశం కూడా ఎజెండాలో ఉంది. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు, బదిలీలు ఈ కొత్త విధానంలో జరగనున్నాయి. అమరావతికి రాజధాని హోదా కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో రాజకీయ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజల్లోకి వెళ్లాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. నేడు బీహార్ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు చోటు చేసుకోనుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ ఈ రోజు మధ్యాహ్నం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం నితీష్ కుమార్ ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి పాట్నాకు తిరిగి వస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతుంది. నితీష్ కుమార్ ఇప్పటికే మార్చి 30న తన బీహార్ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తారని సీనియర్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం మారిన పాలన మాత్రం గత 20 ఏళ్లుగా కొనసాగుతున్న నితీష్ మోడల్ ఆధారంగానే సాగుతుందని ఆయన పేర్కొనడం గమనార్హం. నితీష్ కుమార్ ఢిల్లీకి వెళ్లడంతో ఇప్పుడు బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పాట్నాలోని బీజేపీ కార్యాలయం వెలుపల ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ వాల్మీకి సమాజ్ పేరుతో కొన్ని పోస్టర్లు వెలిశాయి. అయితే పార్టీ కార్యాలయ సిబ్బంది వెంటనే వాటిని తొలగించినప్పటికీ రాష్ట్రంలో రాజకీయ మార్పుల సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, నాయకత్వంపై చర్చించేందుకు బీజేపీ అధిష్టానం నేడు ఢిల్లీలో కోర్ గ్రూప్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో పాల్గొనేందుకు బీహార్ డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఏప్రిల్ 14 జరగనున్న ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి పేరుపై అధికారిక ముద్రపడే అవకాశం ఉందని సమాచారం. नीतीश कुमार जो राज्यसभा का सदस्य निर्वाचित हुआ हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करता हूँ। आपका नमन सर, प्रणाम सर। ये साइन करें। రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అనధికారికంగా చక్రం తిప్పుతున్నారని ఆమె ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వేధిస్తూ వారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని కవిత మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ఈ అక్రమ వసూళ్లను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాలపై తాము వెనక్కి తగ్గమని, అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఫిర్యాదు చేయడానికి తెలంగాణ జాగృతి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. జీహెచ్ఎంసీపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ అనుకునేలా ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, ఇది గుంపు మేస్త్రి గారి హయాంలో జరుగుతున్న మహా కరప్షన్ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోతోందని, దీనివల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పార్లమెంట్లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ సబ్ కోటా ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. వెనుకబడిన తరగతుల మహిళలకు న్యాయం జరిగినప్పుడే ఆ బిల్లుకు సంపూర్ణత వస్తుందని స్పష్టం చేశారు. ప్రాపర్గా పెట్రోలింగ్ లేక యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. గంజాయితో జరిగే యాక్సిడెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి వాటి మీద ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని కోరుతా ఉన్నాం. అయితే విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారు శ్రద్ధ ఒక డిపార్ట్మెంట్ మీద బాగా గట్టిగా పెడుతున్నారు. దాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటారు. అయితే ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఈ సంచులు మోసే భీమ్ బాయ్ ఉంటారు ముఖ్యమంత్రి గారి దగ్గర. ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ
ఆయన కంప్లీట్గా ఆయననే ఇన్ఛార్జ్ అన్నట్టు. ఈయన చైర్మన్ ఉంటే ఆయన వైస్ చైర్మన్ అన్న లెవెల్లో వాళ్ళు చెప్తే తప్పితే పని అవ్వడం లేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా వచ్చి మొత్తుకుంటున్నారు. హైడ్రాతోని రియల్ ఎస్టేట్ సగం కుదేలు చేసిండ్రు. రెండవది అవినీతితో కుదేలు చేస్తున్నారు. పర్ స్క్వేర్ ఫీట్ 150 రూపీస్ అప్ ఫ్రంట్ ఇస్తే తప్ప పర్మిషన్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వాళ్ళను వేధించడం మానుకోవాలి. రియల్ ఎస్టేట్ వాళ్లకు మీరు కంప్లీట్గా ఎక్స్టార్షన్ చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు ఈ వేధింపులు మానుకోకపోతే, ఈ ఎక్స్టార్షన్ మానుకోకపోతే ఖచ్చితంగా అవసరమైతే ఈడీ వరకు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి తెలంగాణ జాగృతి వెనుకాడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈడీ వరకు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి తెలంగాణ జాగృతి వెనుకాడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గుంపు మేస్త్రి గారు జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, గుంపు మేస్త్రి గారి హయాంలో జరుగుతున్న మహా కరప్షన్ అని చెప్పి మేము చెప్పాలనుకుంటున్నాం. ఈ కరప్షన్ని తప్పకుండా మీరు చెక్ చేయాలి, దీని మీద ఆలోచన చేయాలి. మన హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ని పక్కకు పెట్టి ఈ అవినీతిని మీరు ఇంకా పెంచుకోవడానికి ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. హైదరాబాద్ సిటీలో మీరు ఫెసిలిటీస్ ఇవ్వండి, ఈ సిటీ ఎదిగేలాగా చూడండి, ఇక్కడ కంపెనీస్ వచ్చేలా చూడండి. ముందు దీన్ని ప్రొటెక్ట్ చేయండి, తర్వాత ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచించండి. మీ రియల్ ఎస్టేట్ కోసం అటుపోయి హైదరాబాద్ సిటీ ఫ్యూచర్ని నాశనం చేయొద్దని ముఖ్యమంత్రి గారిని కోరుతూ, మళ్ళీ ఒకసారి డిమాండ్, ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియను క్యాన్సిల్ చేయాలి. టెండర్ సిస్టమ్ ద్వారా మాత్రమే ₹1 అయినా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండేటట్టు ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ పట్ల అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. బట్ ఏమాత్రం అనుమానాలు ఉన్నా ఈ కమిటీల వివరాలన్నీ ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. జాగృతి బాధ్యులందరినీ కూడా ఒక 21 కమిటీలతోని మేము సభకు ఏర్పాట్లు చేసుకుంటామని సంతోషంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ప్రధానంగా ఒకటండి, మహిళా బిల్లు మీద పాత సెన్సెస్ని ఇప్పుడు అప్లై చేయడం అన్నది చాలా అన్యాయం. ఆల్రెడీ దీనివల్ల మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు అవకాశాలు పోయినాయి. దాదాపు 10-12 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి, వాటన్నిటిలో కూడా మా అవకాశాలు పోయినాయి. ఇప్పుడు ఈ అవకాశాలన్నీ పోగొట్టింది 2027 సెన్సెస్ వస్తే ఆ డీటెయిల్స్తో ఏదో లాభం జరుగుతుందని మేము అనుకున్నాం. ఇంకొక ఏడాది అయితే 2027 వస్తుంది. మరి ఆ సెన్సెస్ కోసం ఆగితే డెఫినెట్గా మహిళలకు ఇంకొన్ని సీట్లు ఎక్కువ పెరుగుతాయేమో అని ఒక ఆలోచన. రెండవది, ఈ సెన్సెస్లో కులగణన చేస్తామన్నారు కాబట్టి బీసీ బిడ్డలు ఎంతమంది ఉన్నారో లెక్క పెడతారు కాబట్టి బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ వస్తుందేమో అని మేమందరం కూడా ఆశపడ్డాం. కానీ ఆ 2027 సెన్సెస్ వరకు ఆగకపోవడం వెనుక భారతీయ జనతా పార్టీ మరొకసారి వాళ్ళు బీసీ వ్యతిరేకులు అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే నిరూపించుకుంటా ఉన్నారు. దయచేసి బీసీ బిడ్డలు, ఆడబిడ్డలు వేచి చూడొద్దు. చాలా బలంగా మనం కోరాల్సిన అవసరం ఉంది. అర్జెంట్ ఏం లేదు మనకు ఇప్పుడు సీట్ల కోసం, ఎందుకంటే మధ్యలో ఇంకొక 5-6 రాష్ట్రాల ఎన్నికలే ఉన్నాయి. 2027 తర్వాత చేస్తే సీట్స్ పెరుగుతాయి, బీసీ రిజర్వేషన్ కోసం కూడా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం వేచి చూడాలన్నది మా ఆలోచన. బట్ 16, 17, 18 మేము కూడా డ్రాఫ్ట్ బిల్ వచ్చిన తర్వాత స్టడీ చేస్తాం. అవకాశం ఉంటే ఢిల్లీకి కూడా వెళ్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్వవైభవం తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుం బిగించారు. గత కొంతకాలంగా కుంగిన పిల్లర్లు, సాంకేతిక లోపాలతో నీటి నిల్వకు దూరమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవితవ్యంపై ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి అన్నదాతలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 కీలక బ్యారేజీల మరమ్మతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మేడిగడ్డలో కుంగిన పిల్లలతో పాటు మొత్తం బ్యారేజ్ పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేసి వర్షాకాలం ప్రారంభానికి ముందే ప్రాథమిక పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మరమ్మతుల విషయంలో కేంద్ర సంస్థలైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనలను తూచా తప్పకుండా పాటించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి చిన్న పనిలోనూ సీడబ్ల్యూసీ సభ్యులు ఉండేలా చూడాలని, నీటిపారుదల శాఖతో కలిసి ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని సూచించారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలను వేగవంతం చేసి తుది నివేదిక రాగానే శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నారు.
తెలంగాణలో మావోయిస్టుల ఏరివేత పునరావృత ప్రక్రియలో భాగంగా మరో కీలక అడుగు పడబోతోంది. రాష్ట్ర డీజీపీ శివదారెడ్డి సమక్షంలో ఈ రోజు భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఇవాళ సుమారు 30 మంది మావోయిస్టులు డీజీపీ శివదారెడ్డి ఎదుట లొంగిపోనున్నారు. లొంగిపోయిన వారిలో కీలక నేతలు ఉన్నారా, వారు ఏ దళానికి చెందినవారు వంటి పూర్తి వివరాలను డీజీపీ శివదారెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో వెల్లడిస్తారు. జనజీవన స్రవంతిలో చేరిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ ఆర్థిక సహాయం, నగదు పురస్కారాలు, పునరావాస సౌకర్యాలను కల్పించనున్నారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు గస్తీ ముమ్మరం కావడం, గాలింపు చర్యలు పెరగడంతో పాటు ప్రభుత్వ పునరావాస పథకాలపై పెరిగిన అవగాహన ఈ భారీ లొంగుబాటుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని 2.1% డిఏ పెంచుతున్నట్లుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీలో పెండింగ్లో ఉన్న డిఏల ప్రక్రియ పూర్తిగా క్లియర్ అయినట్లయింది. ఈ మేరకు 2.1% గ్రోత్తో ప్రస్తుతం డిఏ 50.7% ఉండగా 52.8% పెరగనుంది. పెంచిన డిఏ ఈ క్యాలెండర్ సంవత్సరం నుంచి వర్తించనుంది. ఇక గడిచిన 3 నెలల బకాయిలను రాబోయే 3 నెలల్లో ఒక్కో నెల సప్లిమెంటరీ బిల్లుల ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది. రంగారెడ్డి జిల్లాలోని నాదర్గుల్ మరియు కోహెడ ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. నాదర్గుల్, కోహెడ పరిధిలోని సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూములను కొన్ని ప్రైవేట్ కంపెనీలు అక్రమంగా ఆక్రమిస్తున్నాయని నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారు గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భూ కబ్జాలకు పాల్పడుతున్న సదరు ప్రైవేట్ సంస్థలపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని కోరారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల పాలవుతుంటే యంత్రాంగం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ స్పందిస్తూ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్రమాలు జరిగినట్టు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ గారు యు ఆర్ ద ఫండమెంటల్ అథారిటీ టు ప్రొటెక్ట్ ది రెవెన్యూ ల్యాండ్స్ ఆఫ్ ద స్టేట్ గానీ మీ పరిధిలో ఉన్నటువంటి భూములను కాపాడే హక్కు, బాధ్యత మీపైన ఉంటుంది. కాబట్టి ఏ కారణం చేతనో మొత్తానికి మాత్రం కొంత మౌనంగా ఉండడంతో 600 జీవితాలు నాశనం అవుతుంది. 2 దాదాపు 7,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను అప్పనంగా ఇవాళ చట్టాలతో పరిమితం లేదని, సంబంధం లేదన్నట్టుగా, కోర్టు తీర్పులు గౌరవం లేదన్నట్టుగా ఇవాళ ఆ భూములను కబ్జా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మ్యూట్ స్పెక్టేటర్ మాదిరిగా ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉంది. పరోక్షంగా వాళ్లకు మద్దతు ఇస్తున్నట్టుగా కనబడతా ఉంది. కాబట్టి దయించి వీ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, మీకు కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఉంది, రాజ్యాంగ నిబద్ధత ఉండాలి, చట్టాన్ని కాపాడే బాధ్యత మీపైన ఉంటుంది. కాబట్టి ఆ భూములు దయచేసి కాపాడాలని చెప్పి కోరుకుంటూ మేము అంటే చాలా డీటెయిల్ గా రిప్రజెంటేషన్ ఉంది, మీరు చదివితే మీకు ఐఎమ్ షూర్ యూ విల్ అండర్స్టాండ్ వేర్ థింగ్స్ వెంట్ రాంగ్. ఇవాళ యాజ్ ఆన్ డేట్ సార్ ఎనీ కామన్ సెన్స్ పాయింట్ ఒకటే, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత నా భూమి అని చెప్పని ప్రైవేట్ వాడు కొట్లాడతాడు, నా భూమి అని చెప్పని ప్రభుత్వం కొట్లాడుతుంది. ఏ బేసిస్ మీద షెడ్లు వేసుకుంటుంటే ప్రభుత్వం మ్యూట్ స్పెక్టేటర్ గా ఉంటుంది అనేటువంటిది ఎవరికి అంతుపట్టినటువంటి ఒక పెద్ద ప్రశ్న. అదొకటి. మేమేం కోరుతున్నామంటే బేసిక్ గా మీకు కోరేది ఒకటే అండి, ఇమీడియట్ గా ఆ స్థలాల్లో నుండి ఆల్ఫా ఎస్టేట్స్ కానీ, ఒమేగా డెవలప్మెంట్ వెంచర్స్ కానీ, కోహినూర్ కంపెనీ కానీ వీళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా అక్కడ నుండి ఎవిక్ట్ చేయండి. కన్సిడరింగ్ ద మ్యాటర్ ఇస్ సబ్సిడైజ్ ఇన్ సుప్రీం కోర్ట్. నెంబర్ 1. నెంబర్ 2, తర్వాత వాళ్ళ సుప్రీం ల్యాండ్ సీలింగ్ చట్టాలను ఏది కూడా గౌరవించకుండా దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళని ఇమీడియట్ గా అక్కడి నుంచి ఎవిక్ట్ చేయమని చెప్పని కోరుతా ఉన్నాము. తర్వాత ఈ 600 మంది రైతులు ఎవరైతే ఉన్నారో, రైతులు కాపాడటం మనం ముఖ్యమైనటువంటి ఒక ఆబ్జెక్టివ్. కాబట్టి 600 రైతులకు ఫిజికల్ పొజిషన్ ఇప్పియండి, ఇది మా యొక్క అభ్యర్థన మీకు. తర్వాత వాళ్ళందరికీ కూడా పట్టాలు, వాళ్ళు ఏళ్ల తరబడి వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళ రైతులు పాపం అందులో అంతా పేద కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదోళ్ళు, పెద్ద మనుషులు, పేదోళ్ళు, ఏళ్ల తరబడి అక్కడ ఉన్నవాళ్ళు. వాళ్ళకు మీరు ల్యాండ్ ట్యాక్స్లు తీసుకున్నారు, వాళ్ళకు మీరు కరెంట్ కనెక్షన్స్ ఇచ్చినారు, వాళ్ళకు మీరు బోర్లు వేయించుకుంటే పర్మిషన్ ఇచ్చినారు. అన్ని ఇచ్చిన తర్వాత ఇవాళ మీ భూమి కాదని చెప్పని వాళ్ళు నిలబడితే వాళ్ళు ఎక్కడికి పోవాలా? అనాథలు అయిపోయి వాళ్ళు ప్రేతాత్మకులుగా తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో పలు చోట్ల రౌడీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాలతో రంగంలో దిగిన పోలీసులు రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం 1300 మందికి పైగా రౌడీ షీటర్లు ఉండగా 250 మందికి పైగా డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 190 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఎవరైనా గంజాయి సరఫరా చేసినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు గంజాయి బారిన పడి విలువైన జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు బరితెగించారు. రంగంపేటలోని యాదవ్ వీధిలో నివాసాల ముందు పార్క్ చేస్తున్న వాహనాలకు నిప్పుపెట్టి కలకలం సృష్టించారు. శేషాద్రి అనే వ్యక్తికి చెందిన ఆటోకు దుండగులు నిప్పు పెట్టడంతో అది పూర్తిగా కాలిబూడిదైంది. కష్టపడి బతుకు తెరువు సాగిస్తున్న ఆటో యజమాని ఈ ఘటనతో కన్నీరు మున్నీరవుతున్నాడు. అదే వీధిలోని రాజశేఖర్ అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్ టైర్లకు కూడా దుండగులు నిప్పు పెట్టారు. అయితే మంటలను సకాలంలో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున ఒక కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణాన్ని పొడిగట్టినట్లు స్థానికులు గుర్తించారు. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా కారులో వచ్చిన వారే పథకం ప్రకారం వాహనాలకు నిప్పు పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సమాచారం అందుకుని చంద్రగిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఇలాంటి ఘటన జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మద్యం మత్తులో విజ్ఞత మరిచిన కొందరు యువకులు నడి రోడ్డుపై వీరంగం సృష్టించారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెంబునిపేటలో ఒక వైన్ షాప్పై ఆకతాయిలు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. మద్యం మైకులో ఉన్న యువకులు సెంబునిపేటలోని వైన్ షాప్ వద్దకు చేరుకుని హల్చల్ చేశారు. షాప్ షట్టర్ను బలవంతంగా కిందికి లాగి లోపల పనిచేస్తున్న సిబ్బందిని బయటికి లాగి విచక్షణారహితంగా కొట్టారు. వైన్ షాప్ నిర్వాహకులపై దాడి చేయడమే కాకుండా పక్కనే ఉన్న పాన్ షాప్ టేబుళ్లను మరియు అక్కడ పార్క్ చేస్తున్న ద్విచక్ర వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ హఠాత్ పరిణామంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. యువకులు చేసిన ఈ గుండాగురి మొత్తం అక్కడ సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. మద్యం మత్తులో వారు ఏ విధంగా విధ్వంసం సృష్టించారో దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.